ఎలా ఉన్నారు? బహుశా 'కేజీఎఫ్ 3' అని మోసం చేసిందనుకుంటా డైరెక్టర్ 'గీతూ మోహన్ దాస్.' విషయానికొస్తే 'టాక్సిక్' మూవీ చూసేసా గైస్. అందరూ చెబుతున్నారు ఇది టాక్సిక్ గాదు ఒక టార్చర్ అని. నేను గూడా దీనికి గురించి రివ్యూ చెబుదామని వచ్చేసా. నేనేమనుకుంటున్నా అంటే మూవీ గురించి ఒక డైలాగు, ఒక ఫైటు, ఒక రొమాన్స్. ఒక డైలాగు, ఒక ఫైటు, ఒక రొమాన్స్, ఒక డైలాగు, ఒక ఫైట్, ఒక రొమాన్స్ ఇదే రిపీట్ అయితా ఉంటది గైస్. మన 'ఎస్‌జే సూర్య' డైలాగ్ లాగా, 'మానాడులో' మన 'ఎస్‌జే సూర్య' డైలాగ్ లాగా ఇదే రిపీట్ అయితా ఉంటది. ఇదే మూవీ. ఇంగా మూవీ గురించి మనం మాట్లాడాలంటే ఏముంది? ఏమీ లేదు. ఇంక స్టోరీ గురించి మాట్లాడాలంటే నన్ను ఇబ్బంది పెట్టొద్దు గైస్. ఏమన్నా ఉంటేనేగా. ఓకే. ఓకే. జోక్స్ అపార్ట్ ఈ మూవీ విషయానికొస్తే సింపుల్ గ్యాంగ్‌స్టర్ లవ్ స్టోరీ భయ్య. ఒక గ్యాంగ్‌స్టర్‌కి లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటది? సింపుల్. దీన్నే 500,00,00,000 పెట్టి ఎలా తీయాలి అనేది మన డైరెక్టర్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఆహ్, నే డైరెక్టర్ గారిది రీసెంట్‌గానే మూవీ రిలీజ్ అయ్యాక ఒక ట్విట్టర్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసా. అనుకున్న స్టోరీ చెప్పిన స్టోరీకి, తీసేదానికి, రిలీజ్ అయ్యే టైంకి సంబంధం ఉండదంట. అలా తీస్తేనే ఆమె బాగా తీసినట్టట. బహుశా అది మన 'టాక్సిక్' మీద ప్రయోగం చేసినట్టుంది. అది ఆ ప్రయోగం విఫలమైనట్టుంది. అది మన రివ్యూలు చూస్తుంటేనే అర్థమైపోయింది. ఇంగా 'యష్' హీరోగా చంపేసిండు గైస్. బట్ ఇంకా స్టిల్ 'కేజీఎఫ్' మోడ్‌లోనే ఉన్నాడనిపించింది నాకు. అదే డైలాగ్ మాడ్యులేషను, ఆ గడ్డం చూసినా గానీ నాకు 'కేజీఎఫ్' చూస్తున్నట్టే అనిపించింది. బట్ 'కేజీఎఫ్' కాదు. 'కేజీఎఫ్' ఆ లెవెల్ వేరు. మనం మాట్లాడుకోకూడదు. ఇంగా 'యష్' తర్వాత చాలా చేసిందంటే మాత్రం 'కియారానే.' 'కియారాకి' ది బెస్ట్ రోల్ వచ్చింది అనిపించింది నాకు. యాక్టింగ్ పర్పస్‌లో. ఒక లవర్‌గా చాలా చేసింది. చాలా చేసింది. ఇంగా 'యష్షే' విలన్‌గా కూడా చేసిండంటున్నారు. అతని కొడుకులాగా. కొడుకు అతని పేరు 'టికెట్' పేరుకు తగ్గట్టే ఉంది. యాక్టింగ్ చాలా బావుంది గానీ, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఫైట్ జరిగిద్ది? వాళ్ళు ఎలా విడిపోయారు? ఎలా శత్రువులు మారారనేది చెబుదాం అనుకుంటున్నా. బట్ మీరు చూడాలిగా సినిమా. నేనొక్కడినే చూసి అబ్బా! అట్టెట్టా కుదిరిద్ది? అందరూ చూడాలి సినిమా. అందరూ చూసి చెప్పాలి రివ్యూ. ఇంకోసారి ఎళ్ళాలా? వద్దా? అనేది. ఓకే మూవీ గైస్. ఒక సినిమా లవర్‌గా నేను చూసొచ్చా. బట్ ఏదో ఒక సంవత్సరానికి 1, 2 సినిమాలు చూద్దాం అనుకున్నోడికి వదిలేయండి. 'ఇరుముడి'కెళ్ళండి. ఫుల్ ఆన్ ఎంజాయ్ అండ్ ఫుల్ ఆన్ ఎమోషన్. దాని గురించి అసలు మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ది బెస్ట్ మూవీ రీసెంట్ టైమ్స్. లవ్ స్టోరీ మన 'యష్‌కి', 'కియారా' మధ్య చాలా బాగుంది. మిగతా హీరోయిన్స్ ఎందుకొస్తారో, ఎందుకు రొమాన్స్ జేస్తారో, ఎందుకెళ్ళిపోతారో ఎవ్వరికీ తెలీదు గైస్. అంతమంది హీరోయిన్‌లు ఎందుకు పెట్టారో కూడా తెలీదు నాకసలు. ఎవడికి అర్థం కావట్లేదులే థియేటర్‌లో. థియేటర్‌లో ఎవరైనా ఉంటేనేగా పారిపోతున్నారు. నేను రివ్యూస్‌లో చూసాను నేను గూడా ఐమాక్స్ దగ్గర. సినిమా అయిపోయిన తర్వాత చప్పట్లు కొడుతున్నారు. ఎందుకంటే అయిపోయిందిరా దేవుడా అని. అలా అయిపోయింది పరిస్థితి. సేమ్ 'కేజీఎఫ్' డైలాగ్స్, ఎలివేషన్స్ మీరు చూసారుగా. లేడీస్, లేడీస్, లేడీస్ అంతే. నేనేం చెబుతా అంటే ఆడియన్స్, ఆడియన్స్, ఆడియన్స్ వెళ్ళబాకండి. 'ఇరుముడే' కావాలంటే సెకండ్ టైమ్ చూడండి. ఒక గ్రాండియర్ మూవీ విత్ నో స్టోరీ, నో స్క్రీన్ ప్లే, నథింగ్. నేను దీనికి ఇచ్చే రివ్యూ రేటింగ్ ఎంతంటే ఐ థింక్ 1. బై గైస్. సబ్స్క్రైబ్ ప్లీజ్.